Hello guys, how are you? This is Ajay Kumar చూస్తున్నారు దేశప్రగ యూట్యూబ్ ఛానల్ గైస్. ఇవాటి వీడియోలో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే వర్షాకాలంలో కూడా మనం బట్టలు ఆరేసుకునే మిషన్ అన్నమాట. ఇది వచ్చేసరికి అగోరో రీగల్ పోర్టబుల్ క్లాత్ డ్రైయర్. ఇది మనకి వర్షాకాలంలో చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఇంట్లోనే దీన్ని హ్యాంగ్ చేసుకొని మీ బట్టలు అనేవి ఈజీగా ఆరేసుకోవచ్చు. సో మీ పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు కానీ, మీరు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ, ఇంట్లో చాలా మంది డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాంటి టైంలో మనకు ఫుల్ బయట వానలు పడ్డాయి అనుకోండి, బట్టలు ఆరేసినా కూడా ఉతికి ఆరేసుకోవడానికి ఎండ అయితే ఉండదు బయట. సో అలాంటప్పుడు ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మంది వాషింగ్ మిషన్ లో ఉతికేసి అందులోనే డ్రై చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే మనకు బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనకు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇది అలా కాదు, ఇందులో మనకి యూవీ లైట్ కూడా ఉంది, ఆప్షన్ కూడా ఉంది. దాన్ని ఆన్ చేసుకుంటే మనకి ఎలాంటి బ్యాక్టీరియా అనేది మన బట్టలకైతే సోకదనమాట. ఎలాంటి ఇష్యూస్ లేకుండా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ తప్పకుండా ఒక లైక్ చేసుకోండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకొకటి, మీ ఇంట్లో వాళ్ళకి ఇది గిఫ్ట్ గా ఇచ్చారనుకోండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో చాలా మందికి యూజ్ అవుతుంది కూడా ఈ ప్రోడక్ట్. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ యూనిట్ ఉంటుంది. ఆ తర్వాతకి దీనికి హ్యాంగ్ చేసుకోవడానికి ఒక స్టిక్కర్ అయితే ఇస్తాడు. ఇంకొకటి మీకు ఇక్కడ హ్యాండిల్ కూడా ఉంటుంది. ఈ హ్యాండిల్ ద్వారా మీరు ఎక్కడైనా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న స్టిక్కర్ ని యూజ్ చేసి మీరు ఎక్కడైతే ప్లగ్ బాక్స్ ఉంటుందో అక్కడ మీరు దాన్ని స్టిక్కర్ చేసి ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మీకు హోల్స్ అయితే ఉంటాయి. ఈ హోల్స్ ద్వారా మీరు ఫిట్ చేసుకోవచ్చు. వద్దు అనుకున్నప్పుడు అక్కడి నుంచి తీసేసి పక్కన మీరు పెట్టేసుకోవచ్చు అనమాట, ఎక్కడైనా టేబుల్ మీద. లేదు అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న హ్యాండిల్ యూజ్ చేసి మీరు ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది మనకి 600 వాట్ తో వస్తుంది. సో ఇది మనకి ఎక్స్టెండబుల్ అనమాట. ఇలా మీరు సైడ్స్ పట్టుకొని ఈ విధంగా లాగారనుకోండి, మనకు ఎక్స్టెండ్ అవుతుంది. బట్టలు ఆరేసుకోవడానికి కొద్దిగా స్పేస్ అనేది మనకు ఉంటదన్నమాట. ఇది మనకి 360 degrees ఎయిర్ సర్క్యులేషన్ అనేది ఉంది. మనం చుట్టూ చూసుకోవచ్చు. సో హీట్ ఏమైనా జనరేట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మనకు వెళ్ళిపోతుంది అనమాట. ఇది 7 kgs వరకు బట్టల్ని హోల్డ్ చేసుకోగలదు. అదొక మంచి ఆప్షన్ ఇచ్చారు ఇందులో. మీకు ఏవైతే ముఖ్యమైన బట్టలు ఉంటాయో అవి ఉతికేసి ఇందులో అయితే మనం ఆరేసుకోవచ్చు. ఇంకొకటి నాకు మంచిగా అనిపించింది, యూవీ లైట్ అయితే ఇచ్చారు. సో అదేంటి చేస్తుందంటే బ్యాక్టీరియా అనేది క్లీన్ చేస్తుంది. సో మన బట్టలో ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా చేస్తుంది. కాబట్టి మనం అవి డ్రై అయిన తర్వాత వేసుకున్నా కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే రావన్నమాట. అదొకటి మంచి విషయం అనిపించింది. ఈజీగా మీరు ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ కి పోర్టబుల్ గా షిఫ్ట్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి వెయిట్ అనిపించదు. ఈజీగా మీరు ఇక్కడ 2 ways లో మనం స్టిక్ చేసుకోవచ్చు, హ్యాంగ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. పైన టాప్ హ్యాండిల్ ఒకటి, ఇంకొకటి స్టిక్కర్ ద్వారా మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. ఒక చోట స్టిక్కర్ అతికిచ్చేసేయండి, ఇంకొక చోట మీరు ఎక్కడైనా దీన్ని యూజ్ చేసుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ. మీరు ఎక్కడైనా హ్యాంగ్ చేసినప్పుడు మీకు ఇక్కడ కింద ఓపెన్ చేయడానికి అయితే ఉంటుంది. ఓపెన్ చేయగానే ఒక క్లాత్ అనేది కిందకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ క్లాత్ కి ఒక జిప్ అయితే ఉంటుంది. మీరు ఈ విధంగా ఎక్స్టెండ్ చేసిన తర్వాత జిప్ ను ఓపెన్ చేస్తే లోపల చూస్తే మనకి యూవీ లైట్ ఉంటుంది. అలానే హ్యాంగ్ చేసుకోవడానికి దగ్గర 9 slots అనేవి చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ 9 slots లో మీరు క్లాత్ హ్యాంగర్స్ ని యూజ్ చేసుకొని మీరు ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు. మీరు క్లాత్ హ్యాంగర్స్ అనేవి వుడ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే స్టీల్ కూడా యూజ్ చేయొచ్చు. మీకు కరెంట్ షాక్ అనేది ఎక్కడ తగలదు. మనకి ఏవైతే స్లాట్స్ కనిపిస్తాయో అవి ప్లాస్టిక్ తోనే వస్తున్నాయి కాబట్టి ఎలాంటి ఇష్యూ లేదు. ఓకే, మొత్తం సెటప్ చేసిన తర్వాత జిప్ ఓపెన్ చేసి మనం ఏదైతే బట్టలు ఉన్నాయో అవి బాగా పిండేసుకుని, వాటర్ మొత్తం పోయే విధంగా పిండేసుకున్న తర్వాత సో హ్యాంగర్స్ ని యూజ్ చేసి క్లాత్ ని ఈ విధంగా పేర్ చేసుకోండి. పేర్చుకున్న తర్వాత సింపుల్ గా జిప్ వేసి ఇక్కడ మనకి పవర్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది మిడిల్ లో. సో ఆ పవర్ బటన్ ని మీరు టచ్ కంట్రోల్ లాగా ఉంటుంది అనమాట. మీకు బటన్స్ అయితే కాదు, దాన్ని హోల్డ్ చేసి పట్టుకున్నారు అనుకోండి ఆన్ అవుతుంది. అలా దాన్ని ఇంకొకసారి క్లిక్ చేశారనుకోండి, జస్ట్ ఊరికే టచ్ చేశారనుకోండి, మీకు 2 speeds లో అయితే ఇది ఎనబుల్ అవుతుంది. సో సింగిల్ క్లిక్ చేస్తే మనకి కొద్దిగా టెంపరేచర్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. డబుల్ క్లిక్ చేస్తే ఇంకొద్దిగా ఫాస్ట్ గా మనకి ఎయిర్ అనేది రావడం మొదలు పెడుతుంది అనమాట. హాట్ ఎయిర్ వస్తుంది మనకి మొత్తం. ఇంకోటి మనకి లెఫ్ట్ సైడ్ లో యూవీ లైట్ కి సంబంధించిన ఒక చిన్న బటన్ అయితే ఉంది. దాన్ని మీరు హోల్డ్ చేసి పట్టుకున్నారు అనుకోండి, యూవీ లైట్ అనేది ఆన్ అవుతుంది. సో ఇదైతే ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. దాని తర్వాత మనకి రైట్ సైడ్ లో టైమర్ అయితే ఉంది. టోటల్ గా మీరు 3 ప్రిసెట్ టైమర్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. 1st hour, 2nd hour, ఇంకా 4th hour అనమాట. ఇంకొకటి ఆటో షట్ ఆఫ్ ఉంటుంది. మీరు టైమర్ సెట్ చేసుకున్నారు 1 hour కి లేదా 2 hours కి 4 hours కి ఇట్లా సెట్ చేసుకున్నారు. సో ఆ టైం మీరు ఏదైతే సెట్ చేస్తారో ఆ టైం తర్వాత ఆగిపోద్ది. లేదు మీరు మాన్యువల్ గా చేసుకోవాలనుకుంటున్నారు, సో సింపుల్ గా ఆన్ చేసి బయటకు వెళ్ళిపోయారు, తర్వాత అది గుర్తు రాలేదు మనకి ఆఫ్ చేయాలన్నమాట, మనం మర్చిపోయాం అనుకోండి, ఆటోమేటిక్ గా 6 hours తర్వాత ఇది ఆటో షట్ ఆఫ్ అనేది అయిపోద్ది అనమాట. సో దానివల్ల యూసేజ్ ఏంటంటే మన బట్టలకి ఎలాంటి హాని అనేది జరగదు. ఆటోమేటిక్ గా 6 hours తర్వాత అది ఆగిపోద్ది. అలానే ఆన్ చేసి వెళ్ళిపోయామని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. ఆటో షట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీరు బట్టలు పెట్టేసి జిప్ వేసి ఆన్ చేస్తారు కదా, ఆన్ చేసినాక వితిన్ 1 hour లో మీకు బట్టలు అనేవి ఆరిపోతాయి. లేదు ఇంకా ఆరలేదు అనుకుంటే ఇంకొక 20 minutes అలా వదిలేసి, సో ఆరిపోయిన తర్వాత మీరు సింపుల్ గా జిప్ ఓపెన్ చేసి బట్టలు బయటకు వేసుకొని మనం వేసుకోవడమే. ఇంకొకటి, ఈ ప్రోడక్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే లైట్ గా ఉండే క్లాత్స్ కానీ, స్కూల్ యూనిఫామ్స్ కానీ, కాటన్, లైనిన్, సిల్క్ క్లాత్ కానీ, లైట్ గా ఉండే ట్రౌజర్స్ కానీ, సాక్స్ కానీ ఇలాంటివి అయితే మీరు యూజ్ చేసుకోవడానికి
అవకాశం అయితే ఉంటుంది. సో పెద్దగా మీరు వెయిట్ వేసి దీని మీద అయితే ప్రెషర్ పెట్టకండి. సో మినిమం 7 kg అంతే మించి అయితే ఇందులో అస్సలు పెట్టకండి. ఒకవేళ మీరు ఏదైనా ఒక హుడీని ఉతికారనుకోండి, అది చాలా ఎక్కువ బరువు ఉంది, ఉతికినా కూడా చాలా ఎక్కువ బరువు ఉంది, సో దగ్గర 5 kg ఉంది అనుకోండి, అది ఒక్కటే పెట్టేసి మీరు దాని ఆరేంత వరకు బయటకు తీయకండి. ఒక 2-3 అవర్స్ అయితే అలానే వదిలేసండి. లేదా సింపుల్ గా ఉండే లైట్ క్లాత్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం మీకు చాలా త్వరగా అయితే డ్రై చేస్తుంది. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. గైస్ ఇంకొక విషయం, మీరు ఎప్పుడైతే బట్టలు వేసి దీన్ని ఆన్ చేస్తారో అప్పుడు పై భాగంలో మీకు చాలా త్వరగా డ్రై అయిపోతుంది, కానీ కింద భాగంలో కొద్దిగా టైం అయితే తీసుకుంటది. అలా అని చెప్పి మీకు పైన మొత్తం డ్రై అయిపోయి కాలిపోతుంది అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు, కొద్దిగా టైం ఎక్స్ట్రా తీసుకుంటుంది అంతే. బట్టలు తీసే ముందు మీరు ఎప్పుడైతే పవర్ ఆఫ్ చేస్తారో, పవర్ ఆఫ్ చేసిన ఒక 10 to 15 minutes తర్వాత మీరు జిప్ అనేది ఓపెన్ చేయండి. లేకపోతే మీరు చేయబెట్టినప్పుడు అయితే కాలుతుంది అనమాట. లైక్ ఎక్కువ హీట్ అనేది మన చేతికి తగిలే అవకాశం ఉంటుంది. సో గైస్ చూసారు కదా, వర్షాకాలంలో ఇలాంటి క్లాత్ డ్రైయర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకవేళ మీరు ఇంట్లో వాళ్ళకి తీసి ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది నేను సజెస్ట్ చేస్తాను. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, దాన్ని ఓపెన్ చేసి మీరు పర్చేస్ అయితే చేసుకోండి. సో ప్రెసెంట్ అయితే వానలు అయితే ఎక్కువ ఉన్నాయి కదా, నేను రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడైతే వారంలో ఒక 2-3 times అయితే యూజ్ చేస్తున్నాము. సో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, ఎక్కడ మాకైతే ఇష్యూ లేదు, చాలా బాగుంది. ఇది మాత్రం ప్రోడక్ట్ అనేది చాలా బాగుంది. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు చెక్ చేయండి. సో గైస్ చూస్తారు కదా, ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం అనేది తెలియజేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతానండి. మీకు ముందు మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూనే ఉంటాను. ఇక నెక్స్ట్ వచ్చే వీడియో కలుద్దాం. అందరూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.